హాయ్ అండి. నేను ఇప్పుడు టమాటా పచ్చడి పెట్టబోతున్నానండి. టమాటాలు కడుక్కొని ఆరబెట్టుకున్నానండి. అన్నీ ఆరబెట్టుకున్నానండి. ఈ టమాటాలు ఇప్పుడు సన్న ముక్కలుగా తరుక్కుంటానండి. మనకి టమాటా పచ్చడి టేస్ట్గా రావాలంటే ఇట్లా ఉండాలండి. కాయలు ఇట్లా తరుక్కుంటున్నానండి ముక్కలుగా. ఇదండి ఇట్లా తరుక్కున్నాను. ఇప్పుడు ఇదండి బాండలు పెట్టానండి. ఆయిల్ కాగిపోయింది. వేరుశనగ నూనెండి ఇది. ఇదండి ఈ టమాటాలు దాంట్లో వేసి బాగా వేపుతానండి. ఇదండి బాగా వేగనిచ్చి తర్వాత చింతపండు వేస్తానండి. ఇదండి టమాటా బాగా వేగిపోయిందండి. చింతపండు వేసేస్తున్నానండి. ఇదండి ఆవపిండి చేసుకున్నాను, రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇదండి ఉప్పు మిక్సీకి పట్టిస్తానండి. ఇదండి రెడీ అయిపోయింది. దీంట్లో నేను పసుపు, కారం, ఉప్పు, ఆవపిండి కలిపేస్తానండి చల్లారి పెట్టిన తర్వాత. ఇదండి టమాటా పచ్చళ్ళలోకి తిరగమాత పెడుతున్నానండి. ఆవాలు, మెంతులు, పచ్చెనగపప్పు, ఎండుమిర్చి ఇప్పుడు ఇంకా వేసేస్తానండి. ఇంకా వేస్తే టేస్ట్ వస్తుందండి. ఇదండి చల్లారిపోయిందండి. దీంట్లో నేను పసుపు వేస్తున్నానండి. ఇదండి మనకి ఎంత కావాలో అంత నేను తూకం తీసుకుంటున్నానండి, సరిపడంత. ఇదండి ఆవపిండి, కారం, పులుపు, ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. ఇప్పుడు నేను ఆయిల్ పోస్తున్నానండి. ఇదండి టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. దీంట్లో వేడి వేడి అన్నం వేసుకొని కాస్తంత నెయ్యి వేసుకుంటే సూపర్ టేస్ట్ అండి. అది కూడా కలిపి చూపిస్తానండి మీకు. ఇదండి వేడి వేడి అన్నంలో కాస్తంత పచ్చడి వేసుకొని. ఇదండి నేను పాలు తీసుకున్నప్పుడు ఆ మీగడంతా చేసి వెన్న చేసుకున్నానండి. నెయ్యి కరగ పెట్టుకున్నాను. కావాల్సినప్పుడు ఇదండి కొంచెం నెయ్యి తీసుకొని ఈ అన్నంలో వేసుకొని పచ్చళ్ళు చేసుకున్నప్పుడు వేడివేడిగా నెయ్యి వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుందండి. మంచి కమ్మటి వాసన వస్తుందండి. ఈ టమాటా పచ్చడి కలుపుకొని తింటుంటే టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.